హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 76. వాళ్ళని చూస్తూ లోపలికి వచ్చిన సిద్ధు అమ్ముని చూసిన సూరజ్, సన్నీ బన్నీ ఎవరు ఫస్ట్ డాడీ దగ్గరికి వెళ్తారో అని పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరికి వస్తూ ఉంటారు. అమ్ము ముగ్గురిని చూసి, బంగారాలు చూసుకుంటండి, చిన్న నువ్వు కూడా ఏంటి పిల్లలతో కలిసి అంటుంది. ఇంకా భయంతో ఆగకుండా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే సిద్ధు నవ్వుతూ అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. మరి ఆ నవ్వు ఎందుకో, తన తమ్ముడు పిల్లల్ని ఓడిపోనివ్వటమని నమ్మకమేమో, మరి చూద్దాం. సూరజ్ ఇంకా 4 అడుగుల్లో సిద్ధుని చేరుకుంటాం అనగా సన్నీని ఎత్తుకుని బన్నీ జంప్ అవగానే బన్నీ సన్నీ మీద జంప్ చేస్తాడు. ఇద్దరిని జాగ్రత్తగా తన 2 చేతులతో ఎత్తుకుని తను ఒక్కసారిగా సిద్ధు మీదకు జంప్ చేస్తాడు. సిద్ధు ఎంతో చాకచక్యంగా జాగ్రత్తగా తన సూరజ్ ని తన చేతుల్లో ఉన్న పిల్లల్ని ఎత్తుకుంటాడు. సన్నీ బన్నీ ఎంతో హుషారుగా హ్యాపీగా ఏ ముగ్గురు ఫస్ట్ వచ్చాము అని కేరింతలు కొడుతూ ఉంటారు. పిల్లలిద్దరూ ఒకే వైపు ముద్దు పెడితే సూరజ్ ఇంకో బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. సిద్ధు వాళ్ళ ముగ్గురు బాండింగ్ చూసి నవ్వుకుంటూ వాళ్ళని అలానే ఎత్తుకుని లోపలికి వస్తాడు. సూరజ్ పిల్లల్ని తీసుకుని అలా జంప్ చేయగానే అమ్ము, ప్రియా, మేఘాకి ఒక్క క్షణం గుండె ఫాస్ట్ గా కొట్టుకుని భయం వేసింది. సిద్ధు వాళ్ళని జాగ్రత్తగా లిఫ్ట్ చేసేసరికి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. సిద్ధు సోఫా దగ్గరికి తీసుకుని రాగానే సన్నీ బన్నీ సోఫా మీదకు జంప్ చేస్తారు. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు. సూరజ్ మాత్రం సిద్ధు చేతుల్లో అలాగే ఉంటాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతూ. సిద్ధు సీరియస్ లుక్ తో, ఏంట్రా నీకు దిగాలని లేదా? నువ్వు ఎత్తుకుంటే భలే ఉందన్నయ్య, ఇంత స్టామినా ఎక్కడి నుంచి వచ్చింది? అరే 100 కేజీలను ఈజీగా లిఫ్ట్ చేసావు, ఇంకో 100 కేజీలైనా ఈజీగానే లిఫ్ట్ చేస్తానులే, కానీ నువ్వు దిగుతావా? ఎత్తుకుదేనా? సూరజ్, అలా ఎలా ఎత్తేస్తావు? పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేవాడిని, నడుము విరిగితే ఎవరు చేసుకుంటారు? సిద్ధు ఎత్తి సోఫాలో వేస్తాడు. దేవుడా అని కేక పెడతాడు నడుము పట్టుకుని సూరజ్ ని చూసి అప్పటిదాకా బాధతో మనసు నిండిపోయిన అమ్ము మనస్ఫూర్తిగా నవ్వుతుంది. అది చూసి అందరూ కూడా నవ్వుతారు. సన్నీ బన్నీ, బాబా ఏమైంది అని లేస్తున్న సూరజ్ మీదకు దూకుతారు. ఈసారి గావు కేక పెడతాడు సూరజ్. అయ్యో కొడుకులు నడ్డి విరగొట్టాలని ప్లాన్ ఏమైనా చేశారేమో అంటాడు రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ. సూరజ్ ని చూసి అమ్ము పొట్ట పట్టుకుని సోఫాలో పడి పగలబడి నవ్వుతుంది. అమ్ము నవ్వుని చూసి ఆటోమేటిక్ గా సిద్ధు పెదాలు విచ్చుకుంటాయి. సూరజ్ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి నవ్వుతున్న అమ్ము దగ్గరకు వచ్చి మోకాల మీద కూర్చుని అమ్ము చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, ఇలాగే నవ్వుతూ ఉండదునమ్మా, ఇలా నవ్వుతే చాలా బాగున్నావు, డల్ గా ఉంటే అస్సలు బాగోలేదు. మీ ఇద్దరిని చూస్తే ఏదో జరిగిందని తెలుస్తుంది. ఏది జరిగినా అంతా జరిగింది అని అనుకోవాలి, కానీ బాధపడి ఏడుస్తూ ఉంటే మన మీదే ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళు ఆ ఏడుపుని చూడలేక వాళ్ళ గుండె మరింత బాధకి గురవుతుంది అంటాడు. అమ్ము ఆశ్చర్యంగా సూరజ్ వైపు చూస్తూ, మేము చెప్పక ముందే ఏదో జరిగిందని ఊహించావు, పూర్తిగా అర్థమైంది. ఎక్కడో ఒక చోట చిన్న బాధ ఉండేది మాకేమైనా అయితే పిల్లల పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుని సొంత బిడ్డల్లా చూసుకుంటావు అన్న నమ్మకం నాకు వచ్చింది అంటుంది అమ్ము చెమ్మగిల్లిన కళ్ళతో. సిద్ధు కోపంగా, అమ్మాడు ఏంటా మాటలు? మనకేమీ కాదు, మన వాళ్ళకి కూడా ఏమీ కానివ్వను, మనం మన పిల్లలతో కలిసి హ్యాపీగా ఉంటాము. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నాకు కోపం తెప్పించొద్దు అంటాడు. అమ్ము ఎందుకు అలా మాట్లాడిందో తెలియని సూరజ్, ప్రియ అయోమయంగా సిద్ధు అమ్ము వైపు అలాగే చూస్తూ ఉండిపోతారు బాధగా. అదంతా తెలిసిన మేఘ గుండె ఇంకా బరువెక్కుతుంది. ఆ తల్లి బాధని చూసి మేఘనాకి. సీరియస్ గా ఉన్న వాతావరణం తేలిక చేయటానికి సూరజ్ సిద్ధు దగ్గరికి వెళ్ళి, నేను చేసిన అంత పెద్ద పనిని నువ్వు ఇంకా గుర్తించలేదు అన్నయ్య అంటాడు. ఏమంత ఘనకార్యం చేసావని గుర్తించాలి? పిచ్చి మాటలాపి అర్థమయ్యేటట్టు చెప్పు అంటాడు. నాకు అసలే ఓర్పు తక్కువ అంటాడు. ఆ మాట నువ్వు చెప్పక్కర్లేదన్నయ్య, నాకు తెలుస్తూనే ఉంది అని అనేటప్పటికీ ఉరిమి చూశాడు సిద్ధు. కదిలితే ఆ చూపులతోనే చంపేస్తాడేమో. వస్తాను అంటే ముందు ఇంటికి వెళ్ళి వస్తావా రావు అప్పుడు చూద్దాం అన్నావు, వచ్చాను చూసావా, ఇంటికి రాగలిగాను, వస్తూ నాతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా తీసుకొచ్చాను అంటాడు మేఘాని కళ్ళతోనే చూపిస్తూ. ఎవరేమనుకున్నా ఎవరెన్ని చెప్పినా
నా బేబీస్ దగ్గరికి రాకుండా నన్ను ఎవరూ ఆపలేరు అంటాడు యాటిట్యూడ్ గా. సూరజ్ మాటలు విని సిద్ధు బాడీలో కళ్ళల్లో ఒకలాంటి గర్వం, పెదాలలో కనిపించని నవ్వు, ఇవన్నీ అతని చిన్న కదలిక కూడా తెలిసిన వాళ్ళకే కనిపిస్తాయి. ఇక సిద్ధు ప్రియాని దగ్గరికి రమ్మని పిలిచి ఆటలాడుతూ ముందుకు పడి ఉన్న హెయిన్ని చెవి వెనకకు సరిచేస్తూ, ఇంకో 1 వీక్ లో నీకు కాలేజ్ ఉంది, వెళ్ళడానికి ప్రిపేర్ గా ఉన్నావా అంటాడు ఎంతో ప్రేమగా. హా అన్నయ్య, కానీ నాకు జాబ్ చేస్తూ చదువుకోవాలని ఉంది అంటుంది. ఇప్పుడే నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవటం ఎందుకురా, హ్యాపీగా చదువుకో, తర్వాత జాబ్ చేద్దు గనివి అంటాడు సిద్ధు. అతని మాటల్లో తన నాన్నలాగా ధ్రువలాగా ఎంతో ప్రేమగా లాలనగా ఉండేసరికి సిద్ధు వైపు చూసి నవ్వుతూ నీ ఇష్టం అన్నయ్య అంటుంది. మార్నింగ్ నుంచి ఏమైనా తిన్నారా మీరు అని అంటాడు ప్రియ తల నిమురుతూ. మేఘాన్ని కూడా దగ్గరికి రమ్మని కళ్ళతోనే పిలుస్తాడు. అప్పటిదాకా మామూలుగా ఉన్న మేఘ సిద్ధు పిలవగానే ఆమె ఒంట్లో వణుకు మొదలయ్యింది. ఎప్పుడు టీవీలో చూడటం తప్ప డైరెక్ట్ గా సిద్ధుని చూసింది లేదు. బావ కంటే ముందు తనకి ఎంతో ఇష్టమైన స్టార్ మోడల్ ని అంత దగ్గర నుండి చూస్తున్న అన్న ఎక్సైట్మెంట్ లోపల ఉన్న సిద్ధుని చూస్తే ఏదో తెలియని భయం ఆమెలో మొదలయ్యింది. బహుశా వాళ్ళ మీద హత్య ప్రయత్నం చేస్తుంది, ఎవరు అన్నది తెలుసు కూడా చెప్పలేకపోతున్నాను అన్న గిల్టీ ఫీలింగ్ ఏమో. ఇదంతా మేఘ ఇన్నర్ ఫీలింగ్ మాత్రమే. మేఘ దగ్గరికి రాగానే ఆమె తల ఆప్యాయంగా నిమిరి వణుకుతున్న ఆమె చేతులను చూసి, ఇలా చిన్న చిన్న విషయాలు కూడా భయపడితే మనం అసలైన వ్యక్తిత్వం ఆ భయం చంపేస్తుంది, ధైర్యంగా ఉండడానికి ట్రై చేయి అంటాడు. ఆ మాటకి మేఘ నవ్వుతూ తల ఊపుతుంది. సూరజ్ రుసరుసలాడుతూ, నాతో ఇంత నెమ్మదిగా ప్రేమగా అస్సలు మాట్లాడ్డామా ఇప్పటి వరకు, ఎప్పుడు చూడు మొహం ఉమ్మని పెట్టుకుని మాట్లాడతావు, అంత పాపం నేనేం చేశాను అంటాడు కళ్ళు అటు ఇటు తిప్పుతూ. అదిగో చూడు చూడు వదినమ్మా, ఇదేమైనా న్యాయంగా ఉందా నువ్వే చెప్పు అంటాడు అమ్ము దగ్గరికి వెళ్ళి. నీ వేషాలన్నీ నీ వదినమ్మ దగ్గర చెప్పుకో, నా దగ్గర కాదు అని. వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి తొందరగా ఇంటికి బయలుదేరండి అని ఆర్డర్ వేసి అమ్మాడు రా అని పైకి వెళ్ళడానికి 4 అడుగులు వేశాడో లేదో సూరజ్ ఫాస్ట్ గా వచ్చి సిద్ధుని హత్తుకుని, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్. నేను చెప్పక ముందే డాడీలాగా నా ప్రాబ్లం తెలుసుకుని సాల్వ్ చేసినందుకు. పైకి కనిపించే నీ కోపాన్ని, యాటిట్యూడ్ ని చూసి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నీ గురించి పూర్తిగా తెలియకపోయినా ఏవేవో చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏం తెలుసు నా అన్నయ్య గురించి. మా అన్నయ్య మనసులో నా అనుకునే వాళ్ళ మీద చెప్పలేనంత ప్రేమ దాగి ఉంది అని, తన వాళ్ళు దరిదాపుల్లో కూడా ఏ చిన్న సమస్యను రానివ్వకుండా తనే సాల్వ్ చేసేస్తాడు అని. ఇంకొకసారి లవ్ యూ అన్నయ్య అని చెప్పి, నువ్వు బాధపడక అన్నయ్య, నీ గురించి పూర్తిగా అందరికీ తెలిసి వాళ్ళు బాధపడే రోజులు తొందరలోనే ఉన్నాయి అని. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక మేము ఇంటికి వెళ్తాంలే అంటాడు. ఇక సూపర్వైజర్ ని పిలిచి వీళ్ళ రూమ్ చూపించండి అని పిల్లల్ని అమ్ముని తీసుకుని పైకి వెళ్తాడు సిద్ధు. సూపర్వైజర్ ముగ్గురిని పైకి తీసుకుని వెళ్ళి ఎవరి రూమ్స్ వాళ్ళకి చూపిస్తాడు. రూమ్స్ లోకి వెళ్ళిన వాళ్ళు నోళ్లు తెరుచుకుని అలాగే చూస్తూ ఉండిపోతారు. మరి అంతగా షాక్ తగిలిన విషయం ఏంటో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.